నమస్తే సీమా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కర్నూలులో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్, ఓటును వినియోగించుకున్న పలు పార్టీ అభ్యర్థులు. ఓటు హక్కును వినియోగించుకున్న కర్నూలు జిల్లా కలెక్టర్ సృజన, జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఐపీఎస్, కర్నూలు రేంజ్ డీఐజీ విజయరావు ఐపీఎస్. కరాటే విద్యార్థులను సన్మానించి మదర్స్ డేను ఘనంగా జరిపిన ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ. వార్తలను వివరాలకు వెళ్తే, ఓటు హక్కును వినియోగించుకున్న కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఐపీఎస్ కర్నూలు జిల్లా కేంద్రంలో కొత్తపేటలోని సెయింట్ జోసెఫ్ విద్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో సోమవారం జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఐపీఎస్ సతీమణితో కలిసి ఓటు వేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని అన్నారు. జిల్లా పరిధిలో ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్ద ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షిస్తున్నామని అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కుకు చాలా ప్రాధాన్యత ఉన్నదని అన్నారు. పౌరులు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మదర్స్ డే రోజున కర్నూలులో ఓ తల్లి కన్నీరు పెట్టుకుంది. కర్నూలు షరీనగర్కు చెందిన లక్ష్మీదేవి జయన్న దంపతులకు 3 కుమారులు. రెండో కుమారుడు సంతోష్ కుమార్ కుటుంబ కలహాలతో గత సంవత్సరం ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఇప్పటి వరకు తన కుమారుడి ఆచూకీ తెలియకపోవడంతో తల్లి లక్ష్మీదేవి కన్నీరు పెట్టుకుంది. సంవత్సరం పైగా తన కుమారుడు కోసం వెతికిన ఆచూకీ తెలియడం లేదని, ఎవరికైనా తన కుమారుడు కనిపిస్తే తనకు తెలియజేయాలని ఆమె కోరారు. పోలీసులకు ఫిర్యాదు చేశామని, త్వరగా తన కుమారుడి ఆచూకీ తెలపాలని ఆమె కోరుతోంది. అదే మా ఇంట్లో జరిగిన కథలా ఏం జరిగింది అసలు? ఎందుకు పోయినాడు ఏమో. ఒక నిమిషం ఆగు. రోజు తండ్రి కొడుకులు వాళ్ళ నాన్న ఎక్కువ తాగుతున్నాయి. ప్రతిరోజు తాగుతుంటే తాగొద్దు నాయన అని చెప్తుంటే తండ్రి ఏమంటున్నా, నువ్వు ఏం చేస్తున్నావు, మీ అమ్మ ఏం చేస్తున్నా, నాకు అని గొడవ పెట్టుకుంటున్నా వారి మీద. అట్లనే కొట్లాడుకుంటున్నారు. నాకు అదే నెలలనే నాకు ఆపరేషన్ చేపించి డాక్టర్ చేరించినాడు, వచ్చినాడు. అందరు గొడవలు పడుకున్నాను. నేను హాస్పిటల్లో పడ్డాక గొడవలు పడుకున్నాక నాకు ఆపరేషన్ అంతా అయిపోయినాక తెచ్చి చేసినాడు. ఒక 16 రోజులు నన్ను చూసుకున్నాడు. చెప్పకుండా వెళ్ళిపోయినాడు. ఇక అంతే. మీ భర్త ఏమైనాడు? నా భర్తనా మొన్ననే చనిపోయా. ఎప్పుడు జరిగిందమ్మా? ఎప్పుడు పోయినాడు? పిల్లోడా అదే ఈ డిసెంబర్ పోయిన డిసెంబర్లో 3వ తేదీ అయిపోయినాడు. ఇంట్లో నుంచి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము. మన సొందన మీటింగ్ కాడికి పోయి చేసినాము. 2 సార్లు పోలీసులు వచ్చి ఏమన్నా మీకు ఆశకి తెలిసిందమ్మా అని అన్ని వచ్చి అడిగిపోయినారు. లేదు సార్ అని చెప్పాము. అంతే, ఎవరు రాలేక. మీ పేరమ్మా? నా పేరు లచ్చింది. ఆ పిల్లని పేరు పేరు సంతోష్ కుమార్. ఎన్ని సంవత్సరాలు? 25 దాటిపోయి 24లో పోయినాడు. 24 ఏళ్ళు పోయి కూడా సంవత్సరం. ఫోన్ లేదా? ఫోన్ నంబర్? ఫోన్ ఇంట్లో ఆ రోజు ఆటోకి పోయి 600 రూపాయలు కొట్టుకొని వచ్చినాడు. ఆటో వేస్తూ ఇంట్లో పెట్టినాడు. ఫోన్ కూడా తీసుకోవాలి. పర్సులో 1 రూపాయలు తీసుకోవాలి. కట్టు బట్టలు పైన పోయినాడు. రాత్రి ఎంత రాత్రి లేచిపోయినాడు నాకు తెలియదు. ఏమన్నా గొడవలు పడినారా? ఏం గొడవలు? అదే తమ్ముడు చిన్నోడు వాడు ఇద్దరు కలిసి కాసుకున్నారంట. అమ్మ అట్లా ఉంటే నువ్వు ఇట్లా తిరుగుతున్నావరా అది అంటే, ఏం కాదు అమ్మకు కూడా మనం చూసుకుంటున్నాం కదా అని అన్నారు. అని ఇద్దరు అనుకున్నారు, గొడవ అన్నారు. ఇంక అంతే. అయినా బాగానే ఉంది. మళ్ళీ నన్ను చూసుకుంటుండ్రి. మళ్ళీ తమ్ముళ్ళతో మాట్లాడుతున్నా, అన్నతో మాట్లాడుతున్నా. ఏం మనసు సింతం అయిపోయిందో పత్త లేకుండా వెళ్ళిపోయినా. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఫోన్ తీసుకోవాలి, అసలు తీసుకోవాలి. ఇంట్లోనే పెట్టుకున్నారు. ఆ ఫోన్ మా చెల్లెలు కూడా ఫోన్ మీద కొనిచ్చింది. ఒక 3 నెలలు వాడినాడు. ఆ కొత్త ఫోన్ ఇంట్లోనే పెట్టేసిపోయాడు. దాని మీద కూడా ఆశ పడలేవాడు. ఇప్పుడు ఏం కావాలన్నా? నా పిల్లగాడు రావాలా? నాకు న్యాయం ఎక్కడున్నాను, ఉన్నాడా లేదా నాకు ఆశకి తెలుస్తాను. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో పోలింగ్ శాతం పెరగడం శుభ పరిణామమని, గెలుపొందిన ప్రజాప్రతినిధులు అభివృద్ధికి నాంది పలకాలని, కోడుమూరు కోటపై టీడీపీ జెండా ఎగురవేయాలని స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే శిఖామణి పెద్ద కుమారుడు టీడీపీ నాయకులు మణిబాబు కోరారు. ఈరోజు కోడుమూరు నియోజకవర్గంలోని మునగలపాడు గ్రామంలో ఓటు వేసి అందరూ ముందుకు రావాలని కోరారు. ఓటు హక్కు కలవారు ఓటు వినియోగించుకుని సమాజ అభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. గణనీయంగా ఓటు వేయడానికి వస్తున్నారు. మామూలు సాయంత్రం 90% పోలింగ్ వేయడానికి ఎక్కువ శాతం ఉంది. అదే ఇలాంటి అవాంఛనీయ సంఘటన కూడా పోలీసు వారు కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ప్రశాంతంగా సాయంత్రం వరకు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్వచ్ఛందంగా ఎవరికి వేయాలన్నా వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు చేస్తున్నారు.
ఎవరు వారిని ప్రలోభం చేయడం లేదు. అభ్యర్థి ఏ పార్టీ వారైనా గ్రామానికి అభివృద్ధి చేయాలని ఈ సభాముఖంగా తెలియజేస్తుంది. మదర్స్ డేను కర్నూలులో ఘనంగా జరుపుకున్నారు. కర్నూలు నగరానికి చెందిన గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ కరాటే విద్యార్థులను సన్మానించి మదర్స్ డేను జరుపుకున్నారు. స్త్రీలపై అత్యాచారాలు ఎక్కువ జరుగుతున్నాయని, వాటిని ఎదుర్కొనేందుకు అమ్మాయిలకు చిన్నప్పటి నుంచే కరాటే నేర్పించాలని ఆయన కోరారు. మహిళా సాధికారతను పేరుకే కాకుండా వాస్తవానికి దగ్గరకు తీసుకొని పోవాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరూ స్త్రీను గౌరవించాలని కోరారు. ఓకే సార్. సందర్భంగా ఇక్కడ స్థానిక పెద్ద మార్కెట్ దగ్గర ఉండే కళ్యాణ మంటపంలో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మంటపంలో ఈ అమ్మాయిలను సింబాలిక్గా సన్మానించడం జరిగింది. కరాటే ప్రాక్టీస్ చేస్తున్న అమ్మాయిలు, మార్షల్ ఆర్ట్స్. ఎందుకంటే ఈ మధ్యన స్త్రీల మీద అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ మధ్యనే కర్ణాటకలో ఒక కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఇవన్నీ చూస్తే స్త్రీలు అబలలు ఎంత ఘోరమైన పరిస్థితులలో మన కంట్రీలో ఉన్నారని నాకు చాలా బాధేసింది. ఉమెన్ ఎంపవర్మెంట్ అని వేరియస్ ప్లాట్ఫామ్స్లో చెప్పడం జరుగుతూ ఉంది. దాన్ని నిజంగా ఇంప్లిమెంట్ చేసి స్త్రీలకు సముచిత స్థానము, గౌరవము మన దేశంలో ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే మన దేశము అమెరికా కన్నా బెటర్. ఎందుకంటే మనకు ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, సో ఉమెన్ చీఫ్ మినిస్టర్లు ఉన్నారు. కాబట్టి మన కంట్రీలో నిజంగా కూడా మనము అన్ని మతాల వాళ్ళను, అన్ని కులాల వాళ్ళను, అన్ని రేస్ల వాళ్ళని, ఎవరినైనా కానీ స్త్రీలకు ముఖ్యంగా ఆదిపరాశక్తిగా గౌరవం ఇస్తాము. ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసి స్త్రీల పరిస్థితి ఇంప్రూవ్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది అని నేను కోరుకుంటూ ఈరోజు ఇక్కడ సింబాలిక్గా ఆడపిల్లలను సన్మానం చేయడం జరిగింది. పార్లమెంట్లో కూడా ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ ఉంది. అది ఎట్లయినా కానీ పాస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే ఒక స్త్రీ డెవలప్ అయిందంటే ఆ కంట్రీ డెవలప్ అవుతుంది, ఆ ఇల్లు డెవలప్ అవుతుంది. సంస్కృతంలో కూడా స్త్రీని చాలా గొప్పగా గౌరవించారు మన దేశంలో. ఎక్కడైతే స్త్రీ గౌరవింపబడుతుందో, ఎక్కడైతే స్త్రీ యొక్క గౌరవాన్ని కాపాడుతారో ఆ దేశం ఇంప్రూవ్ అవుతుంది, ఆ ప్లేస్ ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మదర్సు, ప్రెగ్నెంట్ మదర్సు, తర్వాత వాళ్ళకి న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. న్యూట్రిషనల్ సప్లిమెంటేషను, ఐరన్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ ఇలాంటివన్నీ రెగ్యులర్గా జరగాలి. వాళ్లకు ఈ మధ్యన మెటర్నల్ మార్టాలిటీ రేటు కూడా బాగా తగ్గింది. ఎందుకంటే గవర్నమెంట్స్ చాలా కేర్ తీసుకుంటున్నారు తల్లుల విషయంలో, ప్రెగ్నెంట్ లేడీస్ విషయంలో. ఇంకా కొన్ని ఇంప్రూవ్ చేసి డాక్టర్స్ కూడా అందరూ, మళ్ళా ఎన్జిఓస్ కానీ, ఈ సామాజిక శాస్త్రవేత్తలు కానీ అందరూ ఈ ఫీమేల్స్ను ఏ రకంగా ఇంప్రూవ్ చేయాలి, వాళ్ళ మీద జరిగే అట్రాసిటీస్ ఏ రకంగా ఆప్ చేయాలి, ఈ మగవాళ్ళ డామినేషన్ కూడా చాలా మటుకు తగ్గాల్సిన ఆవశ్యకత ఉంది. ఫ్యామిలీస్ అన్ని స్ట్రాంగ్ బాండ్స్, కల్చరల్ బాండ్స్ ఇంప్రూవ్ అయితే స్త్రీలకు తగిన గౌరవము, తగిన ప్రాధాన్యత, ఇంపార్టెన్స్ పెరిగితే మన రాష్ట్రము, మన దేశం కూడా మొత్తం ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. ప్రపంచంలోనే స్త్రీలకు మొదటి స్థానం కల్పించాలని నేను కోరుకుంటున్నాను. ఓటు హక్కును వినియోగించుకున్న కర్నూలు రేంజ్ డీఐజీ సిహెచ్ విజయరావు ఐపీఎస్ కర్నూలు జిల్లా కేంద్రంలో బి క్యాంప్లోని సిల్వర్ జూబ్లీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో సోమవారం కర్నూలు రేంజ్ డీఐజీ శ్రీ సిహెచ్ విజయరావు ఐపీఎస్ సతీమణితో కలిసి ఓటు వేశారు. కర్నూలులో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు తన ఓటు హక్కును పంచలింగాల గ్రామంలో వినియోగించుకోగా, కర్నూలు వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి రామయ్య కర్నూలులోని గణేష్ నగర్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కర్నూలు మాజీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ కుటుంబ సభ్యులతో పాటు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఉదయాన్నే కొద్ది వర్షం కురవడము, వాతావరణం చల్లబడడంతో మనకు వేలాది సంఖ్యలో జనము పొద్దున్నే పోలింగ్ స్టేషన్కి రావడం. అదేవిధంగా మనకు ఇప్పటివరకు ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ప్రశాంతంగా జరిగింది. సార్ ఇంకోటి సార్ శ్రీరామ్ నగర్లో మన సిల్వర్ అది మా జిల్లా అధ్యక్షురాలు మరి వారి భర్త అక్కడ ఉండడం వాళ్ళ సమక్షంలో అది జరిగింది. ఇమ్మీడియట్గా ఆ అధికారి ఎవరైతే ఆ విధంగా చేశాడో అతన్ని పట్టుకోవడం జరిగింది. దాని ఆధారాలను కూడా మేమంతా ఎన్నికల అధికారికి మరి అన్ని సమర్పించడం జరుగుతుంది. ఏదైనా వారి మీద చర్య కర్నూలులోని కడక్పురం మున్సిపల్ ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో తన ఓటు హక్కును కుటుంబ సమేతంగా వినియోగించుకున్న పాణ్యం అసెంబ్లీ సిపిఎం అభ్యర్థి డి గౌస్ దేశాయ్. కర్నూలులో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సృజన. దీనికి 5:30కి 5:51కి అయిపోయింది. అన్ని కంప్లీట్ చేసిన తర్వాత చూస్తున్నారా అది 50 రెండింటిలో అయిపోయింది. క్లియర్ చేసేస్తున్నారా? రిజల్ట్ కూడా చూసేస్తున్నారా? అది క్లియర్ కూడా అయిపోయింది. సో రెడీ. కంపార్ట్మెంట్ ఎక్కడ పెడతారు? ఇక్కడ క్లోజ్ చేయాలి. అది క్లోజ్ చేసి ఆఫ్ ఏమైనా చేశారా దాన్ని? ఆఫ్ చేసి సీల్ చేసాం కదా. ఆఫ్ చేసినారు. ఇప్పుడు ఆన్ చేస్తే మళ్ళీ స్లిప్పులు పడతాయి. ఆఫ్ చేసినారు కాబట్టి నాట్ రెస్పాండింగ్ వచ్చింది. పోలింగ్ చేసేటప్పుడు ఏమి ఇబ్బంది రాలేదు. క్యాలెండర్ బాగా అవన్నీ వస్తాయి. మళ్ళీ ఆన్ చేసినప్పుడు ఎప్పుడు ఆన్ చేస్తారు? మళ్ళీ వీవీప్యాట్ కూడా ట్యాగ్ వేసేస్తారు. వీవీప్యాట్ ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. సీల్ చేసేసిన తర్వాత మళ్ళీ స్లిప్పులన్నీ వస్తాయి. ఇప్పుడు దాన్ని ఆన్ చేసి పెట్టి ఇప్పుడు కాదండి వీవీప్యాట్ కూడా ఆఫ్ చేసుకొని ఆన్ చేస్తారా? అవసరం లేదా? ఓన్లీ కంట్రోలింగ్ పెట్టి ఫాలో చేస్తాను. డిలీట్ చేసుకొని సింక్ కూడా అయిపోయిందా? డిలీట్ చేసుకోండి. కర్నూలు నియోజకవర్గంలోని శ్రీరామ్ నగర్ 88వ పోలింగ్ బూత్ దగ్గర టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. టీడీపీ వాళ్ళు ఓట్లకు సంబంధించిన బుక్కులని గంటకొకసారి బయటికి తీసుకుని మళ్లీ వస్తూ ఉంటే వైసీపీ వాలంటీర్లు పట్టుకున్నారని, టీడీపీ నాయకులు వచ్చి దాడి చేస్తున్నారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇద్దరి మధ్య తోపులాట జరగడంతో అక్కడికి వెంటనే 3 టౌన్ సిఐ మురళీధర్ రెడ్డి తన సిబ్బందితో అందరినీ చెర్లచెదురు చేసి పంపించేశారు. అంతటితో గొడవ సద్దుమణిగింది.
వచ్చి మొత్తం రిసిప్ట్లు అవన్నీ ఇస్తున్నాను. మీరు ఫోన్ చేసి ఎక్కడంటే నేను సీఏ లేడు, కానిస్టేబుల్ ఏం చేస్తలేరు, ఏం లక్ష్మీనగర్ బూత్ లో 88వ బూత్ లో టీడీపీ నాయకులకు సంబంధించిన గౌరీగోపాల్ సంబంధించి టీడీ భరత్ గారి దగ్గర పనిచేసే గౌరీగోపాల్ ఎంప్లాయీస్ వచ్చేసి లోపల బూత్ లో కూర్చొని వాళ్ళకు వార్డు మెంబర్ గా ఇచ్చి లోపల వాళ్ళ దగ్గర నుంచి ఇన్ని రిసిప్టులు గంటకు ఒకసారి బయటకు తీసుకుపోతుంటే మా వాలంటీర్లు పట్టుకోవడం వల్ల జరిగితే ఇక్కడ లోకల్ నాయకులు గున్నమార్గ్ గారు వాళ్ళ అనుచరులు మొత్తం వచ్చి మా దగ్గర పేపర్లు కూర్చొని పోయి మమ్మల్ని దౌర్జన్యం చేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తారు. ఇక్కడ ప్రశాంతమైన పోలింగ్ జరగాలని మేము అనుకుంటాం, కానీ ఆ పోలింగ్ జరగట్లేదు. వాళ్ళు ఇక్కడ మేము ఎంతసేపు ఉన్నా స్వచ్ఛందంగా వాళ్ళ ఓటకును వాళ్ళు వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నాం. మేము మా పార్టీకో మీ పార్టీకి ఏమని చెప్పట్లేదు. ఒక ఓటకును ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోమని చెప్తున్నాం. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏమంటే వాళ్ళందరూ గుమ్ముగూడిగా వాళ్ళు దొరికిన తర్వాత ఆ అబ్బాయి నీటి చెప్తున్నాను నేను గౌరీగోపాల్ నుంచి వచ్చాను, అతను తప్పించారు. మరి లోపల ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏం చేస్తారో మాకు అర్థం కావట్లేదు. బూత్లేకి మమ్మల్ని రాలేయట్లేదు. మరి వాళ్ళు ఎలా వస్తున్నారు, అన్ని స్లిప్లు ఎలా పోతున్నాయి అంటే అంత కళ్ళకు కట్టినట్టు మీరు ఎలా తీసుకుంటారో కదా నాకు అర్థం కావట్లేదు. దీన్ని ఏ రకంగా ఖండించాలి చెప్పండి మీరే. ఇది ప్రజాస్వామ్యం ఓటక్క కాదా? కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన ఇందిరాగాంధీ మెమోరియల్ హై స్కూల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య తన భర్తతో కలిసి సిల్వర్ జూబ్లీ కాలేజ్ పోలింగ్ స్టేషన్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కుమారుడు శివనరసింహారెడ్డి అరాచకం బూత్ ఏజెంట్ వెంకటేష్ పై దాడి చేశారు. గౌరీ చిరట గౌరీ వెంకటరెడ్డి సంఘటన స్థలానికి చేరుకోగానే ఒకసారిగా పరిస్థితి ఉధృతంగా మారింది. కాటసాని రాంభూపాల్ రెడ్డి కుమారుడు నరసింహారెడ్డి వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా టీడీపీ నాయకులపై కార్యకర్తలపై దాడి చేశారు. వెంటనే పోలీసులు అలర్ట్ అయి వాళ్ళందరినీ చెల్లాచెదురు చేసి పంపించేశారు. కానీ గౌరీ దంపతులు టీడీపీ కార్యకర్తలు వెంటనే నరసింహారెడ్డిని అరెస్టు చేయాలని వాదించారు. 4th టౌన్ సిఐ ఏ శంకరప్ప నచ్చజెప్పిన నరసింహారెడ్డిని అరెస్టు చేయాలని వాళ్ళు డిమాండ్ చేశారు. సపోర్టింగ్ మేడం అంటే మేడం నేనే మేడం మీకు పట్టిన ఆగుతుంటే మేము చేయడం పెట్టి మేము లాక్కున్నాం మేడం. అబ్బాయి ఒక్కరు ఏం చేయాలనుకున్నారు ఇంతకి శివ మీద అందరూ మీరు ఇంతమంది ఏం చేస్తున్నారు జరగండి ఎన్నికలకి ఏం జరిగిందో చెప్తున్నారు కదా. చూడండి అమ్మా వాళ్ళే మా వాళ్ళ చెప్పండి ఏం జరిగిందో చెప్తున్నారు చూడు వాళ్ళు ఏం చెప్తున్నాను మేడం. గంట సేపటి నుంచి మీకు ఎంత రిక్వెస్ట్ చేస్తున్నారు మాకు కదలలేదు ఆమె వస్తే ఏం పేరు భారతం వస్తేనే దాంతో పాటు మేము వెళ్తాము అని సార్ వాళ్ళే మేము ఆలోచన చేస్తాం. అలాంటిది ఆమె వచ్చిన తర్వాత ఇష్యూ జరుగుతుంది నేనే దగ్గర ఓటీ ఆమె ఇంటి వరకు చెప్పేది దయచేసి. కానీ అతను ఎందుకు అంతసేపు అక్కడ ఉన్నారు అంటే ఓటీ పంపించేస్తాం నథింగ్ ఇష్టం అక్కడ జరిగింది విషయం అంటే ఊరికే అనవసరంగా ప్రశాంతంగా జరిగేది తప్ప 100% జరుగుతుంది. తర్వాత మీకు ఖచ్చితంగా నిజం వాస్తవం మీకు అర్థమవుతుంది. లేదు అట్లా కాదు ఇంకో రకంగా జరిగిందంటే మీరు ఇలాంటి యాక్షన్ తీసుకుంటారు. ఇక్కడ 100 మంది నువ్వంటే ఎవరు అందరికీ తెలుసు పదాంజనేయులు నువ్వేంటో అందరికీ తెలుసు. ఒకటి చెప్పేది ఇప్పుడు ఎస్ఐ గారు చెప్పింది కాకుండా వేరే జరుగుంటే ఎస్పీ గారికి రిపోర్ట్ చేయమంటున్నా కదా. మీరు ఎందుకు అంత గట్టిగా మాకు కూడా 3-4 నెలల నుంచి కొంచెం అయిందిలే. ఇప్పుడు ఆడ జరిగిన ఇష్యూ వీళ్ళు చెప్తా ఉన్నాడు. మేము వాళ్ళు చెప్పేది నమ్మాల ఇంత 100 మంది చూసినది నమ్మాలన్నా ఖచ్చితంగా ఎస్పీతోనే మేము మాట్లాడేది ఎస్పీతోనే. మీరు ఎవ్వరు న్యాయం చేయరని మాకు తెలుసు. మీరు ఏ రోజు న్యాయం చేసినారని 5 ఏళ్ల నుంచి న్యాయమే జరగలేదు. మీ నుంచి న్యాయమే జరగలేదు. నేను 100% మీ నుంచి న్యాయం జరగలేదు.
కర్నూలు జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్. నూతనపల్లిలో తమ ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామ ప్రజలు. కర్నూలు జిల్లాలో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ శాతం. కర్నూలు పార్లమెంట్ పాణ్యం నియోజకవర్గం మినహాయించి 64.8% పోలింగ్ నమోదైంది. 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు కలిపి 64.55% పోలింగ్ నమోదైంది. కర్నూలు 58.15%, పాణ్యం 67.2%, పతికొండ 67.8%, కోడుమూరు 63.14%, ఎమిగనూరు 68.48%, మంత్రాలయం 65.78%, ఆదోని 59.35%, ఆలూరు 67.27% పోలింగ్ నమోదు అయింది. కర్నూలులోని సిల్వర్ జూబ్లీ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన 71-77 పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ కార్యకర్త అర్జున్పై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని టీడీపీ నాయకుడు రాజు తెలిపారు. అనంతరం టీడీపీ నాయకుడు రాజు అర్జున్ మాట్లాడుతూ వైసీపీ నాయకులకు అనుమతి లేనప్పటికీ ఎందుకు అనుమతిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించినందుకు తమపై దాడులకు పాల్పడినట్టు ఆరోపించారు. ఘర్షణలో అర్జున్ తలకు గాయాలయ్యాయి. టీడీపీ పైన వైసీపీ అక్రమ దాడి. ఏదైనా ఇష్టం వచ్చినట్టు లోపలికి ఎందుకు పోతున్నారు దానికి టీడీపీ వాళ్ళ పైన వైసీపీ వాళ్ళు దాడి చేస్తున్నారు అక్రమంగా. వైసీపీ వాళ్ళు అక్రమంగా ఎందుకు పోతున్నారని అడిగిన దానికి వైసీపీ వాళ్ళు అక్రమంగా టీడీపీ వ్యక్తులపైన మా ఏరియాకి రాకూడదు, మా పోలింగ్ బూతులకు రాకూడదని అక్రమంగా కొట్టడం జరిగింది. అసలు ఎందుకు కొట్టారు? అదే వాళ్ళు లోపలికి వెళ్ళకూడదు, ఎవరైనా టీడీపీ అభ్యర్థి కానీ వైసీపీ అభ్యర్థి లోపలికి వెళ్ళకూడదని మేము అడిగిన దానికి వాళ్ళు దానికి రివర్స్గా వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళ దాడి చేసి రక్తం వచ్చేలా కొట్టడం జరిగింది. అంటే ఇప్పుడు వాళ్ళు టీడీపీ వాళ్ళనే లోపలికి పంపిస్తున్నారు, ఎలక్షన్ ఆఫీసర్లు వైసీపీ వాళ్ళు పంపించడం లేదు వాళ్ళ ఆరోపణ. మీరేం చెప్తారు దానికి? లేదు, వైసీపీ వాళ్ళు పంపిస్తున్నారని మేము అడిగినాం బయట ఉండి న్యాయంగా. మీ పేరు? రాజు యాదవ్. సార్ పేరు? అర్జున్. ఒక్క నిమిషం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కర్నూలులో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్. ఓటును వినియోగించుకున్న పలు పార్టీ అభ్యర్థులు. నెక్స్ట్, ఓటు హక్కును వినియోగించుకున్న కర్నూలు జిల్లా కలెక్టర్ సృజన, జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఐపీఎస్, కర్నూలు రేంజ్ డీఐజీ విజయరావు ఐపీఎస్. కరాటీ విద్యార్థులను సన్మానించి మదర్స్ డేను ఘనంగా జరిపిన ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.